నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు కరాచీ రవ్వతో ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో గుల్లగా ఉంటాయి ఇవి. మనకి ఎగ్జిబిషన్లో పెద్ద పెద్ద అప్పడాలు ఉంటాయి కదా, కారపొడి వేసుకుని తింటాం, అలా ఉంటాయి అన్నమాట. టేస్ట్ ఇవి ఎంతో గుల్లగా టేస్టీగా చాలా బాగుంటాయి. దీని మీద కొంచెం కారం జల్లుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఎలా పెట్టుకోవాలో. ఇవన్నీ ఆరిపోతే ఇలా ఉంటాయన్నమాట. పెద్ద సైజు కూడా పెట్టుకోవచ్చు మనం. నేనైతే చిన్న చిన్నవి పెట్టాను. మనం వేయించుకుంటే అప్పుడు ఇబ్బంది అవుతుందని చిన్న సైజులో పెట్టుకున్నాను అనమాట. దీనికి మనకి అరకిలో కరాచీనొక నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పావు గంట సేపు గిన్నె వాటర్లో అరకిలో కరాచీనొక కలిపేసుకుని పావు గంట సేపు నానాలన్నమాట. ఈ లోపల మనం ఏ గిన్నె అయితే నొక్క తీసుకున్నాం ఆ గిన్నెతో 5 గిన్నెలు నీళ్ళు వేసుకుని, వాటర్ 5 గిన్నెలు నీళ్ళు వేసుకున్నాం. ఆ గిన్నెతో మనం ఒక 10 పచ్చిమిరపకాయల పేస్ట్, నీటిలో 10 పచ్చిమిరపకాయల పేస్ట్ ఈ గిన్నెతో 5 గిన్నెలు నీళ్ళు వేసుకున్నాం. ఒక గిన్నె నొక్కి 5 గిన్నెలు నీళ్ళు వేసుకుని కాచుకోవాలన్నమాట. పిండి 2 స్పూన్లు జీలకర్ర, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుని, టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుని నీళ్ళు బాగా మరగనివ్వాలి. నూకగా ఇలా నానబెట్టుకోవాలన్నమాట కరాచీ నూక. నీళ్ళు బాగా మరిగేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని, మంటను మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలన్నమాట నూక, లేకపోతే వంట కింద కట్టేస్తుంది. అన్నీ ఇలా వేసుకుని నీళ్ళు బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న కరాచీ రవ్వను దాంట్లో వేసేసుకోవాలి. మనకి బియ్యం పిండితో పెట్టుకునే ఒడియాల కంటే ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం పప్పు చేసుకున్నప్పుడు కానీ, సాంబార్లో కానీ, చారులో కానీ నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు మరిగిపోయాయి. మనం నానబెట్టుకున్న నూక వేసేసుకుని మంటను మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఒక పావు గంట సుమారు ఉడకనివ్వాలన్నమాట. నూకంతా బాగా కలిసేదాకా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుని కొంచెం ఇలా దగ్గరికి చిక్కబడేదాకా ఉడకనివ్వాలి. నాకైతే ఉడకనందుకు అరగంట సుమారు పట్టింది. ఇలా ఉడికిన తర్వాత బాగా కొంచెం చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకోవాలి వడియాలు మనం. ఇవైతే క్లాత్ మీద పెట్టేసుకోవచ్చు. మన క్లాత్ తడిపితే వెనకాతల వచ్చేస్తాయి అన్నమాట సింపుల్గా వడియాలు ఇవి. ఇలా మొత్తం ఇలా దగ్గరగా ఉడికేదాకా ఉంచుకొని దింపేసుకుని చల్లార్చుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకుని. ఇవైతే ఒక రోజులో ఆరిపోతాయి బాగా. మన బియ్యం పిండితో పెట్టుకునే వడియాల కంటే ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. పిండి అంతా ఇలా కాల్చుకుని క్లాత్ మటుకు తడిపేసుకుని వేసుకుని పెట్టుకోవాలి. బాగా చల్లారింది కదా, ఇలా ఉందన్నమాట చిక్కబడినప్పుడు. మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే పెద్ద పెద్దవే పెట్టాను, చిన్నవి కూడా పెట్టుకోవచ్చు. ఇవి క్లాత్ వెనకాల తడిపేసుకుని తీసేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. ఇవి వడియాలు రెడీ అయిపోయాయి. మనకి బాగా ఆరిపోయి 2 రోజులు తీసేసిన తర్వాత 2 రోజులు బాగా ఎండబెట్టుకుని స్టోరేజ్ చేసుకుంటే మనకు సంవత్సరం దాకా నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మన ఛానల్ ఇంకా అన్నీ ఇలా వేయించేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కరాచీ రవ్వ వడియాలు రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని
ఎప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అవుతారని చూస్తున్నాం ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.